జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 3వ తారీఖు ఆదివారం నుండి 2025 ఆగస్టు నెల 9వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురు శుక్రులు, కర్కాటకములో రవి బుధులు, సింహములో కేతువు, కన్యలో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, స్థిరాస్తులకు సంబంధించినటువంటి శుభవార్తల్ని, మీ మాటకు విలువను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా రాణిస్తారు. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుర్కొని మంచి అవకాశాలను, లాభాలను చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంది. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక గట్టి పోటీని కానీ, ఒక లాభాన్ని కానీ, ఒక అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు. గట్టి పోటీలో విజయం సాధిస్తారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రాహు సంచారం వల్ల నూతన అవకాశాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ లాభదాయకంగా ముందుకు సాగుతాయి. అష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక విషయం అశాంతిని కలిగిస్తుంది. అలాగే ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సృజన సహకారంతో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ద్వితీయంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఒక మంచి లాభాన్ని కానీ, అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. తండ్రి విషయంలో ఒక కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతృప్తికరంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక, సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి, సంతానం విషయంలో శుభ పరిణామాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో సుపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, నూతన వస్తువులు కొనుగోలు, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. నిరాడంబరంగా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంది. ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల
జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధిని కూడా అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. వ్యయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇంటా బయట సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. వ్యయంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు కాస్త ఇబ్బందిగా మారుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. అధిక ఖర్చు, అధిక పని భారము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, అవకాశాలను మీరు స్వీకరిస్తారు. అనవసరంగా బాధపడాల్సినటువంటి సందర్భం ఏమీ కనపడడం లేదు. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని, సమాజంలో పేరు ప్రఖ్యాతులని, సత్ఫలితాలను అందుకుంటారు. శుక్రుడు, గురువు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటప్పుడు మౌనంగా మీ పని మీరు నిర్వర్తించుకోండి. మంచి రోజులు వచ్చే వరకు, కాలం మంచి సమయం ఆసనమయ్యేంత వరకు నిరీక్షించండి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ సింహరాశి వారు ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా మంచి లాభాలను అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి, తండ్రి గారి సహకారంతో ఆస్తిపాస్తులు, ఆదాయము అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. సప్తములో శని సంచారం వల్ల జన సంబంధాలతో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, తులారాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ్రతలను, లాభాలను అందుకుంటారు. షష్టములో శని సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, మంచి కార్యక్రమాలను ఈ వారంలో ప్రారంభిస్తారు. భాగ్యంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకుల వల్ల లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. తల్లిగారి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో
మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి దిగ్విజయంగా సత్ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం కూడా అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పని భారం పెరిగినప్పటికీ కూడా అంతిమ విజయం, అధికారుల నుంచి అభినందనలు, భూవాహన లాభాలు అందుకుంటారు. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి ఒక నష్టం కానీ, ఒక అసౌకర్యం కానీ, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కానీ కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని ఆనందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకుంటారు. సప్తమంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం కూడా అందుకుంటారు. చతుర్థంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి అశాంతి కానీ, ఉదర సంబంధమైన అనారోగ్యం కానీ ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మంచి కార్యక్రమాలను నిర్వర్తించుకోగలుగుతారు. సప్తములో బుధ సంచారం ఉంది. వ్యాపారం విస్తరించుకోవడానికి ఇది అనువైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. జన సంబంధాలు పెరగడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, లాభాలను చేజిక్కించుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనసుకు నచ్చే విధంగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆదాయాన్ని అందుకుంటారు. షష్టములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, పని భారము అధికమయ్యే సూచన ఉంది. షష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు కానీ, అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తండ్రి గారి ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సంతానం విషయంలో శుభపరిణామాలు, విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. షష్టములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా మంచి విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నారు. జన సహకార లోపం, వాహన ప్రమాదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారంతో కూడినటువంటి కష్టాలు తప్పవనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు. మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు.
చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకరమైనటువంటి అభివృద్ధి, విద్యారంగంలో సత్ఫలితాలు అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి విషయం కానీ లేక సమాజపరమైనటువంటి విషయంలో ఒక అసౌకర్యాన్ని, ఒక ఆర్థిక సమస్యను ఎదుర్కొని ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.